హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయి, ఏ నైవేద్యాలని సమర్పించాలి, మనకు ఏదైనా ఆటంకం వస్తే మిగిలిన ఆ గురువారాన్ని ఎప్పుడు పూర్తి చేయాలి వంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే అందిస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. మాసానాం మార్గశీర్షం అంటారు. దీని అర్థం మాసాలలో శ్రేష్టమైన మాసం మార్గశీర్ష మాసం అని అర్థం. ఈ మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత కూడా అవతరించింది. ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసి దళాలతో పూజించడం ఎంతో పుణ్యప్రదం. మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పండితులు చెబుతున్నారు. ఈ మార్గశిర మాసంలోనే మనకు ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో మనము శ్రీ మహావిష్ణువుని విశేషంగా ఆరాధన చేయాలి. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడిగా పూజిస్తారు. వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా తొందరగా వివాహం అయితే జరుగుతుంది. మార్గశిర గురువార వ్రతం అంటే ఎన్ని గురువారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే, ఈ మార్గశిర గురువార వ్రతం మన పురాణ కాలం నుండి కూడా ఆచరిస్తూ వస్తున్నారు. ఈ వ్రతాన్ని మొత్తం మనం 5 గురువారాలు ఆచరించవలసి ఉంటుంది. కొన్నిసార్లు మనకి మార్గశిర మాసంలోనే 5 గురువారాలు వస్తాయి. కొన్నిసార్లు మార్గశిర మాసంలో 4 గురువారాలే వస్తాయి. అలాంటప్పుడు మనం 4 గురువారాలు మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి మిగిలిన 1 గురువారాన్ని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజున మనం ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని అయితే కొనసాగించుకోవాలి. ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల రోజు లక్ష్మీదేవిని విశేషంగా అయితే మనము ఆరాధన చేయాలి. ఇప్పుడైతే మనకి మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఏ ఏ తేదీలలో ఈ గురువారాలు వచ్చాయి అనేది తెలుసుకుందాము. ముందుగా మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందాము. మార్గశిర మాసం ప్రారంభం శుద్ధ పాడ్యమి తిథి 2 డిసెంబర్ 2024 సోమవారం నుండి మార్గశిర మాసం ముగింపు అమావాస్య తిథి 30 డిసెంబర్ 2024 సోమవారం వరకు అయితే మనకి మార్గశిర మాసం ఉంటుందండి. ఇక్కడితో మనకి మార్గశిర మాసం అనేది ముగుస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి మార్గశిర లక్ష్మీ గురువారం ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాము. 5 డిసెంబర్ 2024 ఈరోజు తిథి వచ్చేసి మనకి చవితి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. మొదటి లక్ష్మీ గురువారం రోజు మనం అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు వచ్చేసి పులగం. రెండవ లక్ష్మీ గురువారం ఎప్పుడు వచ్చింది అంటే 12 డిసెంబర్ 2024 ఈరోజు తిథి ద్వాదశి. ఈరోజు నక్షత్రం అశ్విని. ఈ రెండవ లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లు అలాగే తిమ్మనాన్ని సమర్పించాలి. మూడవ లక్ష్మీ గురువారం ఎప్పుడు వచ్చింది అంటే 19 డిసెంబర్ 2024 ఈరోజు తిథి చవితి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఈ మూడవ లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు వచ్చేసి అప్పాలు, పరమాన్నం. నాలుగవ లక్ష్మీ గురువారం ఎప్పుడు వచ్చింది అంటే 26 డిసెంబర్ 2024 ఈరోజు తిథి ఏకాదశి. ఈరోజు నక్షత్రం స్వాతి. ఈ 4వ లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు వచ్చేసి చిత్రాన్నం, గారెలు. 5వ లక్ష్మీ గురువారం ఎప్పుడు వచ్చింది అంటే 2 జనవరి 2025 ఈరోజు తిథి తదియ, నక్షత్రం శ్రవణ. 5వ లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు వచ్చేసి పూర్ణం, బూరెలు. ఇక ఎవరైనా సరే అండి, ఈ గురువార వ్రతాన్ని ఆచరించే వాళ్ళు
రెండవ గురువారం రోజు మనకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకునేలాగా చూసుకోవాలి. ఇక మూడవ గురువారం కానీ 4వ గురువారం కానీ ఏదైనా ఆటంకం వస్తే గనక దాని తర్వాత వచ్చే గురువారాన్ని మనం నిర్వహించుకోవచ్చండి. అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అనే కాదు, అప్పుడు మనకి ఏదైనా ఆటంకం వస్తే తర్వాత వచ్చే రెండవ గురువారాన్ని కూడా మనము చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.